నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం చిక్కుడు గారెలు, చిన్న ముక్కల పెసరావకాయ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక మామిడికాయను తీసుకున్నాను. ఈ మామిడికాయను ముందు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. పొట్టు తీసైనా చేసుకోవచ్చు, లేదా పొట్టు తీయకుండా అయినా చేసుకోవచ్చు. మొదట కాయను శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి ముక్కలుగా తరుక్కోవాలి. ఇలా సగం కాయను పొట్టు తీసాను, ఒక సగం కాయను అలాగే ఉంచాను. అంటే పొట్టుతో ఉన్న కాయ ముక్కలు ఒక రుచిగా ఉంటాయి. పొట్టు లేకుండా ఉన్నట్లయితే ఊట బాగా వస్తుంది, అది ఇంకొక రుచిగా ఉంటాయి. అందుకని సగం ముక్కలు ఈ విధంగా, సగం ముక్కలు ఈ విధంగా వేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. మనం ఊరగాయ పెట్టేటప్పుడు ముక్కలు కొట్టించినప్పుడు కొన్ని ముక్కలు టెంక లేకుండా వస్తాయి. అలాంటి వాటన్నిటిని పక్కకు తీసి అమ్మ ఇలాగే పెట్టేది. అంటే ఈ ఊరగాయ ఎక్కువగా నిల్వ ఉండదు, నెల 2 నెలలు మాత్రమే ఉంటాయి. అందుకని టెంక లేని ముక్కలు ఇలా రకరకాలుగా ఊరగాయలు పెట్టుకోవచ్చు. ఈ సైజు ముక్కలుగా తరుక్కుంటే తొందరగా ఊరిపోతాయి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కొలతగా చిన్న గరిటె కానీ, లేదంటే ఒక గిన్నె కానీ, మీ ఇష్టం ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఈ ముక్కలు ఇప్పుడు ఈ గరిటెతో ఎన్ని గరిటెల ముక్కలు అయినాయో చూసుకుందాము. 5, 6, 7, 8. ఈ గరిటెతో 8 గరిటెల ముక్కలైనాయి. ఈ గరిటెతో ఒక సగం గరిటెడు నూనెను, ఈ పెసరవాకాయ కోసం నేను పల్లి నూనె, గానుగ నూనె వాడుతున్నాను. మీ ఇంట్లో మీకు ఏది అలవాటు ఉంటే ఆ నూనె వాడుకోవచ్చు. మొదట ఈ గరిటెతో సగం గరిటెడు నూనెను ఈ ముక్కల మీద, పచ్చి ముక్కల పైన వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ముక్కలు ఇంకో పాత్రలోకి తీసుకోవాలి. ఇలా ముందు పచ్చి ముక్కల్లో నూనె వేసి కలపటం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది. ఇలా వేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని కలపటానికి వీలుగా ఉండేటట్లుగా ముందు కొంచెం పసుపు, ఈ గరిటె నిండుగా కారము, ఇదే గరిటెతో కొద్దిగా వెలితిగా ఉప్పు. కారం బాగా నిండుగా తీసుకున్నాము, ఉప్పు కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఇదే గరిటెతో నిండుగా పెసరపిండి. ఈ పెసరపిండి ఛాయ పెసరపప్పు తెచ్చుకొని శుభ్రం చేసి మిక్సీలో అయినా వేసుకోవచ్చు, మిల్లులో అయినా పట్టించుకోవచ్చు. మెత్తగా జల్లించుకోవాలి, రవ్వగా ఉంటే బాగుండదు. కొద్దిగా పచ్చి ఇంగువ చూడండి, పసుపు వేసిన స్పూన్తో వేస్తున్నాను, పచ్చి ఇంగువే వేస్తున్నాను. పిండి, కారం, ఉప్పు, ఇంగువ, పసుపు అన్నీ మంచిగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీంట్లో ఒక చిన్న చెంచాతో ఒక సగం చెంచా ఆవు పిండి, ఒక పావు చెంచా మెంతి పిండి వేస్తున్నాను. మెంతులు వేయించి చేసిన పొడి, ఆవాలు పచ్చిగా చేసిన పొడి. ఇలా మొత్తం పిండినంతా, కారం, పిండి, ఉప్పు అంతా గుచ్చెత్తుకోవాలి. అంటే గుచ్చెత్తినట్టు చేసుకోవాలి అని అంటే కలుపుకోవాలి, చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత మనం తీసుకున్నటువంటి ఇదే గరిటెతో 2 గంటలు నూనె పోయాలి. ఇదే నువ్వుల నూనె అయినా పోసుకోండి, పల్లి నూనె అయినా, మీకు ఏది అలవాటు ఉంటే అది పోసుకోండి. ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపినప్పుడు పిండి ఈ విధంగా ఉండాలి, గరిటె జారుగా ఉండాలి, ఇలా ఉండాలి. ఇంకొంచెం తక్కువ నూనె అయినా పోసుకోవచ్చు, మీ ఇష్టం. 3వ రోజు చూసి పోసుకోవచ్చు. నేను ఇప్పుడు 2 గరిటెలు వేసాను, మీరు 1.5 వేసి చూసుకొని 3వ రోజు అయినా వేసుకోవచ్చు. కానీ పెసరపిండి ఉంటుంది కాబట్టి దీంట్లో 2 గరిటెలు వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత మనం కొలిచి పెట్టుకున్నటువంటి 8 గరిటెల ముక్కలు దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా
మన చిన్న ముక్కల పెసరావకాయ రెడీ అయిపోయింది. ఇలా చిన్న ముక్కలుగా కోసుకుంటే మనకు దోశల్లోకి చపాతీలోకి ఎప్పుడైనా కూర లేనప్పుడు తింటే కూడా ముక్క తినడానికి వీలుగా ఉంటుంది, తొందరగా ఊరుతుంది. ఎవరైనా వస్తారు అని అనుకున్నప్పుడు ఒకరోజు ముందుగా వేసుకున్నా కూడా సరిపోతుంది. 10 మంది వచ్చినా కూడా ఒక్క కాయ ఊరగాయ వేసుకుంటే సరిపోతుంది. చిక్కుడు గారెల కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. 1 గ్లాస్ నీళ్లు పోయాలి. తర్వాత చిక్కుడు గింజలు ఈ విధంగా 2-3 గంటలు నానబెట్టినటువంటి చిక్కుడు గింజల్ని ఈ నీటిలో వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ లోపుగా మనం ఒక గిన్నెలోకి రైస్ కుక్కర్ గ్లాస్ తోటి ఈ గ్లాస్ తోటి, మీ ఇష్టం ఏ గ్లాస్తో అయినా తీసుకోవచ్చండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ కారం, 1 స్పూను ఉప్పు అంతేనండి. దీంట్లో ఇంకేం వేయక్కర్లేదు. కావాలంటే కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు, అది మన ఇష్టం. స్పూన్ తోటి ఈ పొడి పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. చిక్కుడు గింజలు ఉడికిపోయాయండి. 5 నిమిషాలు ఉడికితే చాలు. తర్వాత మళ్ళీ నూనెలో వేగుతుంది కనుక ఈ చిక్కుడు గింజలను నీటితో సహా ఈ పిండిలో పోసేయాలి. మళ్ళీ ఒకసారి వీటిని అంతా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టి ఉంచాలి. ఈలోగా మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకోవాలి. పిండిని అవసరమైనంత చల్లటి నీళ్లు కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. కళాయి వేడెక్కాక డీప్ ఫ్రై సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాగిందండి. ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ పేపర్కి కొద్దిగా నూనె రాసుకొని ఈ విధంగా పేపర్ పైన కారేలా ఒత్తుకొని చేతిలోకి తీసుకొని నూనెలో మెల్లగా విడిచిపెట్టాలి. డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఈ పిండితోట రొట్టెలా కూడా చేసుకోవచ్చు. ఈ పైకి తేలినట్టు అనిపించిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా కొద్దిగా ఎర్రమచ్చ పడిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ పిండిలో అసలు కారం వేయకుండా కూడా చేయొచ్చండి. ఊరికే ఉప్పు, నువ్వులు, జీలకర్ర వేసి కూడా చేయొచ్చు. అలా చేసినట్లయితే మనం చేసినటువంటి పెసరావకాయ, చిన్న ముక్కల పెసరావకాయ దీంట్లో కూడా నంచుకుంటే బాగుంటుంది. ఇలా మిగిలిన పిండి అంతా కూడా చేసుకోవాలి. ఇవి వేగిపోయండి. ఇవి కూడా తీసి మనం ఒక బాక్స్లో వేసుకుందాము. మరి చూసారు కదండి, చిక్కుడు గింజల గారెలు, పెసరావకాయ, చిన్న ముక్కల పెసరావకాయ. చిక్కుడు గారెలు, చిన్న ముక్కల పెసరావకాయ మంచి కాంబినేషన్ అండి. రుచిగా ఉంటుంది. చిక్కుడు గింజల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేసి తప్పకుండా రుచి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే వెంటనే నా వీడియోస్ మీకు వస్తాయి.